పై అంతస్తులో కవిత చనిపోయిన దృశ్యం చూసిన తర్వాత విహాన్, రియా, అర్జున్ ముగ్గురు పూర్తిగా భయంతో వణికిపోతున్నారు. కారిడార్ మొత్తం చీకటిగా మారిపోయింది. బయట మెరుపులు పడుతున్న శబ్దం మాత్రమే వినిపిస్తోంది. ప్రతి మెరుపు పడినప్పుడు గోడల మీద నీడలు భయంకరంగా కదులుతున్నాయి. రియా ఏడుస్తూ అర్జున్ను చూసింది. మనమింకా ఇక్కడ ఉండకూడదు, వెంటనే బయటికి వెళ్ళాలి. వాళ్ళు మెట్లవైపు పరుగెత్తారు. కానీ కిందికి దిగిన వెంటనే వాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయారు. ఇంట్లోని ముఖ్య తలుపు పూర్తిగా మాయం అయింది. అక్కడ గోడ మాత్రమే ఉంది. ఇది ఎలా సాధ్యం అని విహాన్ నమ్మలేక అన్నాడు. అప్పుడే గోడ మీద రక్తం మెల్లగా కారడం ప్రారంభమైంది. ఆ రక్తం గోడ మీద ఇలా రాసింది, "No one leaves the game." రియా గట్టిగా కేక వేసింది. అప్పుడే ఇంటి వెనక వైపు ఒక తలుపు బలంగా తట్టిన శబ్దం వచ్చింది. ధడ్ ధడ్ ధడ్. ముగ్గురు భయంతో ఒకరినొకరు చూసుకున్నారు. అక్కడ ఎవరో ఉన్నారు అని అర్జున్ మెల్లగా అన్నాడు. వాళ్ళు జాగ్రత్తగా ఆ తలుపు దగ్గరకు వెళ్లారు. తలుపు మెల్లగా తెరిచారు. అది పాత స్టోర్ రూమ్. లోపల చీకటి. విహాన్ తన ఫోన్ లైట్ ఆన్ చేశాడు. లైట్ పడిన వెంటనే వాళ్ల గుండెలు ఆగిపోయినట్టయింది. గది మొత్తం రక్తంతో నిండిపోయింది. గోడల మీద చేతి ముద్రలు ఉన్నాయి. మధ్యలో ఒక పాత కుర్చీ ఉంది. ఆ కుర్చీకి ఎవరో కట్టబడి ఉన్నారు. వాళ్ళు దగ్గరగా వెళ్లి చూశారు. అది నితిన్. కాని ఇది అసాధ్యం. ఎందుకంటే నితిన్ శవం వాళ్ళు బాత్రూంలో చూశారు. అర్జున్ వణుకుతూ అడిగాడు, "నితిన్, నువ్వు బ్రతికే ఉన్నావా?" నితిన్ మెల్లగా తల పైకి లేపాడు. అతని కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. అతను ఒక విచిత్రమైన నవ్వు నవ్వాడు. నితిన్ కాదు. అతని గొంతు ఒక్కసారిగా మారిపోయింది. అది ఒక వృద్ధుడి గళంలా ఉంది. "నేను ఈ ఇంటి యజమాని." అర్జున్ షాక్ అయ్యాడు. "నా తాత." నితిన్ శరీరం మెల్లగా నవ్వింది. "అవును, నేను అర్జున్ తాతనే. ఈ ఇంట్లో చాలామందిని చంపాను. ఇప్పుడు మీ వంతు." అంతే. నితిన్ శరీరం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరింది. గది లైట్ బలంగా మెరిపించింది. అప్పుడే వెనక నుంచి మరో గళం వినిపించింది. "ఇది చాలా భయంకరం. అతను ఒక్కడే కాదు, నేను కూడా ఉన్నాను." ముగ్గురు వెనక్కి తిరిగి చూశారు. స్టోర్ రూమ్ తలుపు దగ్గర ఒక ఎముకలలా సన్నగా ఉన్న నల్లని ఆత్మ నిలబడి ఉంది. అది నెమ్మదిగా చెప్పింది, "మేము ఇద్దరం ఈ ఇంటి శాపం." అంతే. రియా ఒక్కసారిగా గాల్లోకి లేచింది. ఎవరో ఆమె గొంతు పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఆమె గాలి కోసం తడబడుతోంది. విహాన్ గట్టిగా అరుస్తున్నాడు, "రియా!" కాని ఎవ్వరూ ఆమెను కాపాడలేకపోయారు. కొన్ని సెకన్లలోనే రియా శరీరం నేల మీద పడిపోయింది. మూడో బలి కూడా ముగిసింది. ఇప్పుడు ఇంట్లో మిగిలింది ఇద్దరే, విహాన్, అర్జున్. అప్పుడే గోడ మీద మరో సందేశం కనిపించింది, "ఓన్లీ వన్ విల్ సర్వైవ్." కానీ వాళ్లకు తెలియని నిజం ఇంకా ఉంది. ఈ స్పిరిట్ గేమ్లో కొన్నిసార్లు ఎవ్వరూ బ్రతికి బయటపడరు.